మృగశిర కార్తె సందర్భంగా ఆస్మా వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. బత్తిన సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం స్వీకరించేందుకు వివిధ రాష్ట్రాల నుండి భారీగా రోగులు తరలి వచ్చారు. టోకెన్ల కోసం 40 కౌంటర్లు, చేప ప్రసాదం స్వీకరించేందుకు 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చేప మందు ప్రసాదం కంటిన్యూస్ గా కొనసాగుతోంది. దాదాపు ఇప్పటికే 50,000 మంది వరకు వచ్చారని చెప్పి అంచనా జరుగుతోంది. హెవీ క్రౌడ్ గా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో పాటు బత్తిని సోదరులు కూడా ఉన్నారు. కానీ ఇప్పటిదాకా ఎంతమంది వచ్చారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు వాళ్ళకి తగ్గట్టుగా? ఇప్పటి వరకు పొద్దున్నుండి మొదలు పెట్టాం మేము. మా డీసీపీ గారు, మన పోలీస్ కంట్రోల్ వాళ్ళ ఏమన్నారు అంటే రాత్రి వర్షం పట్టేది, ఉదయం వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. దూరదేశాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు చాలా ప్రాబ్లం జరుగుతుంది. గౌడ్ గారు మీరు తొందరగా మొదలు పెట్టమంటే కూడా మేము ఇక్కడ 8:30 నుండి మొదలు పెట్టాము. దానికంటే ముందు అయితే 32 కౌంటర్లలో కూడా అక్కడ జనరల్ పబ్లిక్, మళ్ళీ ఒక కౌంటరు విఐపి కౌంటర్ కూడా పెట్టి ఇస్తూనే ఉన్నాము లగాతారు. ఇంతవరకు దగ్గర ఒక 60,000 మంది దాంట్లో కూడా వచ్చి తీసుకొని వెళ్ళారు. దాంట్లో చేప ప్రసాదం కూడా, మళ్ళీ తర్వాత బెల్లం ప్రసాదం కూడా, నాన్ వెజిటేరియన్ అవి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మన అగ్రవాల్ సేవా దళ దాంట్లో కూడా ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళకి అగ్రవాల్ ఇక్కడ కూడా వేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా, వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ప్లేస్లలో స్మూత్గా జరగాలని కూడా ఇక్కడ కూడా ఇస్తున్నారు. భోజన సదుపాయం కల్పించింది అగర్వాల్ ట్రస్ట్. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అగర్వాల్ ట్రస్ట్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్లో ఏర్పాటు చేసి చేప ప్రసాదంకి వస్తున్న వాళ్లకు ఈరోజు ఉదయం నుంచి కూడా టిఫిన్స్ అందించారు. ఉదయం ఉప్మా పూరితో ప్రారంభించి మధ్యాహ్నం లంచ్ వరకు కూడా అందిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి భోజనం కోసం ఎంతమంది ఇక్కడికి వచ్చారో కూడా మనం చూసుకోవచ్చు. చేప ప్రసాదం తీసుకుంటున్న వాళ్ళు చాలామంది వృద్ధులు కూడా ఉన్నారు. వాళ్ళు క్యూ లైన్లో గంటల తరబడి నిల్చోలేనటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ కౌంటర్లు ఏర్పాటు చేయడం చాలా హెల్ప్ఫుల్గా మారుతున్నాయి. వాళ్లకు భోజన సదుపాయంతో పాటు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు కూడా అందజేస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్లో చేప ప్రసాదం కోసం వస్తూ తింటున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళంతా పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అవచ్చు, కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది 2 డేస్ ముందు నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దాదాపు 2 రోజుల ముందే ఇక్కడికి చేరుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఇక్కడ స్టేజ్ కోసం అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంది, కానీ వాళ్ళకు తినడానికి సదుపాయాలు లేవు. అయితే వాళ్ళందరి కోసం అగర్వాల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి భోజనాలు చాలా హెల్ప్ఫుల్గా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అగర్వాల్ సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటివి. వచ్చినటువంటి వాళ్ళలో ఎవరైనా వీఐపీలు లేకపోతే వృద్ధులు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరికీ ప్రత్యేకంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కాసేపు సేవ తీయడం, గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్గా మారుతున్నాయి. ఇలాంటి అగర్వాల్ ట్రస్టులన్నీ కూడా దాదాపు ఒక 3-4 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్ల దగ్గర వాళ్ళందరూ ఎంతమంది వస్తున్నారో చూసుకోవచ్చు. ఇదంతా ఉదయం నుంచి కంటిన్యూ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ దాదాపు ఒక 20,000 మంది వరకు కూడా భోజనాన్ని అందించారు. చేప ప్రసాదం తీసుకున్న వాళ్ళలో 50,000 మంది దాకా ఉంటే ఇక అగర్వాల్ ట్రస్ట్లో తింటున్నటువంటి వాళ్ళు దాదాపు 20,000 మంది వరకు కూడా కంటిన్యూగా ఉన్నారు. వీళ్ళు ఎలాంటి లోటు రానివ్వకుండా మజ్జిగ కానీ లేకపోతే టిఫిన్స్ కానీ భోజనాలు అన్ని రకాలమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా మరికొన్ని వేల మంది కూడా బయట సైడ్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చేప ప్రసాదం పంపిణీ చేస్తారని తెలిసినప్పటికీ 2 రోజుల ముందు నుంచే ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకున్నారు చాలామంది. ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు నిన్న సాయంత్రం నుంచే క్యూ లైన్లో నిల్చున్నారు. రాత్రి అంతా కూడా క్యూ లైన్లో నిల్చొని ఈరోజు ఉదయం చేప ప్రసాదం కోసం వచ్చారు. మార్నింగ్ 9 గంటలకు ప్రారంభమైంది. ఆ తర్వాత తెల్లవారుజామున కంటిన్యూస్గా వర్షం కురిసినప్పటికీ కూడా చిన్నపాటి అంతరాయం కలిగింది. అయితే ఇక్కడ మొత్తం చేప ప్రసాదం కోసం వస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. జనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని విడతల వారీగా పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక గ్రూపును కూడా వదిలారు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత కొంతమంది అంటే దాదాపు ఒక 500-600 మంది 32 కౌంటర్ల వద్దకు చేరుకునేసరికి వాళ్ళని ఆపేస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరికీ పంపిణీ చేసినటువంటి తర్వాత వాళ్ళను మిగతా ముందుకు ప్రసాదం కోసం పంపిణీ చేస్తున్నారు. వీళ్ళకు క్యూ లైన్లో ముందుగానే వచ్చినప్పటికీ క్యూ లైన్లో ఫస్ట్ స్టార్టింగ్లో నిల్చోగానే ఒక ప్యాకెట్ అందులోనే ఒక ఫిష్ను వీళ్ళకు అందజేసి పంపిస్తూ ఉన్నారు. వీళ్ళు ఆ క్యూ లైన్ ద్వారా ఇక్కడికి చేరుకున్న తర్వాత చేప ప్రసాదాన్ని వీళ్ళు అందిస్తున్నారు. అంటే దాదాపు కొన్ని గంటల తర్వాత నిల్చుంటారు. ఎప్పుడు నిల్చున్నారు క్యూలో మీరు? 3 సంవత్సరాల నుంచి. ఎప్పుడు నిల్చున్నారు క్యూలో? ఇప్పుడు 2 hours అయింది. ఎక్కడి నుంచి వచ్చారు? బంజారా నుంచి. लोकल 2 hours నుంచి క్యూలో? 2 hours. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? हम राजस्थान से आए, जयपुर से। जयपुर राजस्थान से। कल नाइट में निकले थे। कल नाइट के आए। कब से लाइन में रह रहे?
नाइट के 12 बजे से। 12 बजे से क्यों में? हाँ, आप भी? हम साथ ही हैं, तीनों जयपुर से हैं। जयपुर से आए, जयपुर राजस्थान। पहला साल ही है। पहली बार। कैसा अस्थमा है? नहीं तो कैसा नहीं, अस्थमा है, अस्थमा है हमें। नहीं, कम है, ज़्यादा नहीं है, इसलिए आए हैं। जब पता लगा कि यहाँ पे इस तरह से दवाई देते हैं तो जो हमारा अस्थमा थोड़ा कम है, तो हो सकता है इस वजह से हमें इम्प्रूवमेंट हो जाए कुछ, इसलिए। सुबह बारिश गिरा ना, कुछ तो प्रॉब्लम हो? बहुत ज़्यादा प्रॉब्लम हुई, बहुत परेशान हो गए, क्योंकि हम इस तरह से कुछ हमारा कोई व्यवस्था लेके भी नहीं आए थे, लेकिन थोड़ी बहुत व्यवस्था जो है यहाँ से गवर्नमेंट की तरफ से हुई, उसका थोड़ा बहुत हमारे को बेनिफिट मिला। గంటల పాటు 4 గంటల పాటు క్యూ లైన్లో నిల్చోవాలి కాబట్టి వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా వాటర్ సదుపాయాన్ని కూడా అందజేస్తూ ఉన్నారు. కొన్ని సేవాదళ ఆధ్వర్యంలో కూడా వాలంటీర్స్ ఇక్కడ నిల్చొని క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచినీళ్ళు సప్లై చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా క్యూ లైన్లో ఎవరైనా నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ దాదాపు బాగా వయసు పైబడినటువంటి వృద్ధులు ఉంటే వాళ్ళని క్యూ లైన్లో నుంచి తీసుకొని స్ట్రెచ్చర్ ద్వారా పక్కకు తీసుకొచ్చి మెడిసిన్ కూడా అందిస్తూ ఉన్నారు. మొత్తంగా స్టార్ట్ అయినటువంటి 4-5 గంటలకే 70,000 మంది వచ్చారంటేనే చేప ప్రసాదం వితరణ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కెమెరామెన్ జిల్లా రాజేష్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.